హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ బయాలజీని తెలుగులో చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు శ్వాసక్రియ అని చెప్పుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ దాదాపుగా 1.5 రోజులోనే 750 మంది సబ్స్క్రైబర్లు అనేది కొత్త వాళ్ళు వచ్చారు. మీ రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. నెక్స్ట్, జీవులలో శ్వాసక్రియ. గాలి లోపలికి పీల్చి బయటికి వదలడాన్ని మనం శ్వాసించడం అంటాం కదా. జనరల్గా ఏం చేస్తుంటాం అంటే గాలి పీల్చుకుంటాం, వదులుతాం, దీన్నే శ్వాసించడం అని చెప్తాం. అయితే గాలిని లోపలికి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అని, బయటికి వదలడాన్ని నిశ్వాసం అని అంటాం. ఇది మనం చిన్నప్పటి నుంచి తెలుసు, చదువుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్, ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పీల్చి బయటికి వదులుతామో దాన్ని శ్వాస రేట్ అంటారు. సో మనం ఒక నిమిషం టైం పెట్టుకొని ఎన్నిసార్లు పీల్చుకుంటున్నాం, ఎన్నిసార్లు వదులుతున్నాం, ఇన్హేల్ ఎక్సేల్ ఎన్నిసార్లు చేస్తున్నామో దాన్ని మనం ఏమంటామంటే శ్వాసక్రియ రేట్ అంటారు. సో ఇది శ్వాసక్రియ రేట్ గురించి ఇదే చాప్టర్లో ఇన్ డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్, మనము నిరంతరం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాము. వదిలే గాలి వెచ్చగా ఉండడంతో పాటు కొంచెం తేమను కలిగి ఉంటుంది. సో మనము గాలి పీల్చుకుంటున్నాం, గాలి వదులుతుంటాం కదా. వదిలేటప్పుడు మన ముక్కు దగ్గర మన గనక చేయిని అడ్డపెట్టినట్లయితే కొంచెం వెచ్చ గాలి అనేది మన చేతికి తగులుతుంది. అందులో పాటు కొంచెం తేమ కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, గాలి పీల్చుకోవడం నుండి కణాల స్థాయిలో ఆక్సిజన్ వినియోగం కావడం వరకు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగే చర్యలన్నింటిని కలిపి శ్వాసక్రియ అంటున్నారు. అంటే ఏంటంటున్నాడు, ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటాం, గాలి పీల్చుకున్న తర్వాత అది ముక్కుల ద్వారా ఎక్కడికి వెళ్తుంది, ఊపిరితిత్తులోకి వెళ్తుంది. ఊపిరితిత్తులో నుంచి ప్రతి కణంలోకి వెళ్తుంది అనమాట. రక్తం ద్వారా కణజాలంలోకి వెళ్ళి కణజాలంలో మళ్ళీ కణాలు ఉంటాయన్నమాట. ఆ కణాలలోకి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ అనేది వినియోగించబడుతుంది. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కలిపి శ్వాసక్రియ అంటాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్, శ్వాసక్రియలో మనం పీల్చిన గాలి ఏమవుతుంది, ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కదా. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తులలో వాయుగోనులు ఉంటాయన్నమాట. ఇక్కడ వాయుగోనులోకి చేరి తిరిగి అదే మార్గంలో వెలిపికి వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం పీల్చినటువంటి గాలి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయినాక ఊపిరితిత్తులో వాయుగోనులు అనేటువంటి సంచుల్లాగా ఉంటాయన్నమాట. ఈ సంచుల్లో ఈ గాలి అనేది అక్కడ స్టోర్ చేయబడుతుంది. సో అంటే ఆక్సిజన్ అక్కడ స్టోర్ చేయబడుతుంది. అక్కడ అంతకుముందు ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంటుంది, అంటే రివర్స్ లో వస్తుంది. నెక్స్ట్, శ్వాసక్రియ అనేది రెస్పైర్ అనేటువంటి లాటిన్ పదం నుండి ఏర్పడింది. ఈ రెస్పైర్ అంటే ఏంటంటే పీల్చడం అని దీని మీనింగ్ అనమాట. నెక్స్ట్, పోషకాల నుండి శక్తిని ఉత్పత్తి చేయడంలో శ్వాసక్రియ ప్రధాన పాత్ర వహిస్తుంది అంటున్నాడు. అంటే మామూలుగా పోషకాల నుండి శక్తి వస్తుంది. పోషకాల నుండి శక్తి వచ్చేది మామూలుగా అయితే జీర్ణక్రియలోనే కదా. అంటే మన ఆహారం ఏదైనా తీసుకుంటే మనకు శక్తి వస్తుంది, అది జీర్ణం చేరుతాయి కాబట్టి. కానీ ఇక్కడ మనం పోషకాల నుండి శక్తి ఉత్పత్తి చేయడంలో కూడా శ్వాసక్రియ ప్రధాన పాత్ర వహిస్తుంది అంటున్నాడు. ఇది ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ చెప్పుకుంటాము. అంటే శ్వాసక్రియ ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది విచ్చిత్తి అయిపోయి దాని నుంచి శక్తి వస్తుంది అనమాట. ఈ శక్తి రావడానికి కూడా ఈ యొక్క శ్వాసక్రియ అనేది దోహదపడుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, మనకు కావాల్సినటువంటి శక్తి ఆహారం దహనం చెందడం వల్ల ఉత్పత్తి అవుతుంటుంది. మనకు శక్తి కావాలి కదా, ఏ పని చేయాలన్నా మనకు శక్తి కావాలన్నమాట. సో మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, మనం తీసుకున్నటువంటి ఆహారం నుండి వస్తుంది. ఈ ఆహారం నుండి మనకు ఆహారం ఎలా అంటే దహనం చెందుతుంది. దహనం చెందడం అంటే సంపూర్ణంగా జీర్ణం అవడము, దాని నుండి కొంచెం శక్తి ఉత్పత్తి అవడము. ఇదంతా కూడా శ్వాసక్రియ వల్ల కూడా జరుగుతుంది అంటున్నాడు. నెక్స్ట్, జీవి శరీరంలోని కణాలన్నీ ఆహారం నుండి లభించే శక్తిని ఉపయోగించుకొని జీవక్రియలన్నీ నిరంతరాయంగా జరిగేలా చేస్తాయి. సో మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి కదా, కన్ను, చెవి, కాలు, పొట్ట, ఇవన్నీ ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క అవయవం తన పని తాను చేసుకోవాలంటే ముందు అవయవం అంటే ఏంది, అవయవం అనేది అనేక కణజాలాల వల్ల ఏర్పడింది. అనేక కణజాలాల్లో కూడా కణాలు ఉంటాయి కాబట్టి ఈ కణాలలోకి శక్తి కావాలన్నమాట. ఆ శక్తి వల్ల ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, మనం తీసుకునేటువంటి ఆహారం నుండి అది దహనం చెందబడి శక్తి వచ్చేస్తే అప్పుడు అవి పనిచేయడం మొదలు పెడతాయి అంటున్నాడు. నెక్స్ట్, శ్వాసక్రియ అనేది ఎటువంటిదంట, వాయు ప్రసార మార్గంలా ఉంటుంది. వాయు ప్రసార మార్గం అంటే ఏంటి, ఇప్పుడు మనము ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాము, గాలి పీల్చుకొని గాలి వదులుతాం. అంటే మనకు శ్వాసక్రియలో ఏమవుతుంది, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. సో వాయువులు అనేది ప్రసారం జరుగుతూ ఉన్నాయి కదా, దాని గురించి అనమాట. నెక్స్ట్, విచ్ఛిన్న క్రియ. సో విచ్ఛిన్న క్రియ అంటే మనం ఇందాక చెప్పుకున్నాము. సో మనం తీసుకున్నటువంటి ఏదైనా ఆహారం అనేది చిన్న చిన్నగా విచ్ఛిన్నమైపోయి శక్తి విడుదలవుతుందని చెప్పుకున్నాం కదా. అలాగే ఆక్సీకరణ చర్య, ఎందుకంటే మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఇక్కడ ఆక్సీకరణ చర్య శ్వాసక్రియ. నెక్స్ట్, శ్వాసక్రియ అనేది ఉష్ణ మరియు శక్తి మోచక చర్య. అంటే శ్వాసక్రియలో కొద్ది మోతాదులో ఉష్ణం విడుదలపడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ముక్కు దగ్గర మనం చేయి పెట్టుకుంటే మనకి ఏ రకంగా అయితే హీట్ కనిపిస్తుందో అలాగే హీట్ అనమాట. సో శ్వాసక్రియ నుండి ఉష్ణం వస్తుంది. నెక్స్ట్, శక్తి మోచక చర్య, ఆల్రెడీ చెప్పాను, శక్తి కూడా
శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది. నెక్స్ట్ ఈ శ్వాసక్రియ అనేది అసంకల్పిత చర్య. సో అది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, దాని అంతటా అదే అసంకల్పితంగా జరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనం పీల్చుకోవడము, శ్వాసించడము, ఆపుకోవడం మన చేతుల్లో ఉందా? లేదు కదా. అలాగే అనియంత్రిత చర్య. అనియంత్రిత చర్య అంటే మనం దీన్ని ఏం నియంత్రించలేము అనమాట. సరే మహా అయితే నియంత్రించగలిగే గంటసేపు నియంత్రించగలుగుతాం, కాసేపు బ్రీత్ ఆపగలుగుతాం అంతే తప్ప మనము ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డే టైంలో పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్రీతింగ్ తీసుకుంటుంటాం కదా. సో నైట్ టైం నేనేం పని చేయను కదా, పడుకుంటాను కదా. సో పడుకున్నప్పుడు అప్పుడు శ్వాసక్రియను మనమే ఆఫ్ చేసి పనుకోలేం కదా. ఇప్పుడు మనం ఏదైనా మొబైల్స్ ఇట్లాంటివి ల్యాప్టాప్స్ అన్ని షెడ్యూల్ చేసి పనుకుంటాము, అట్లాగే శ్వాసక్రియను కూడా ఆఫ్ చేసి పనుకోలేం కదా. అంటే అది మన చేతుల్లో ఉండదన్నమాట. ఆటోమేటిక్గా మనం పని చేసినా చేయకపోయినా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ శ్వాసక్రియ అనేది 2 రకాలు. సో ఒకటి వాయు శ్వాసక్రియ, 2 వచ్చేసి అవాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అంటున్నాడు? మొక్కల్లో, జంతువుల్లో జరుగుతుంది. మొక్కల్లో వాయు శ్వాసక్రియ అంటే ఏంటి? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. అలాగే జంతువులు ఏం చేస్తాయి? ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి వాయువుల రూపంలో శ్వాసక్రియ జరుగుతుంది కాబట్టి దీన్ని వాయు శ్వాసక్రియ అంటున్నారు. నెక్స్ట్ అవాయు శ్వాసక్రియ అంటే ఎటువంటి వాయువు లేకోకుండానే శ్వాసక్రియ జరుపుకునే జీవులు అనమాట. ఉదాహరణకు బ్యాక్టీరియా, శైవలాలు, ఈస్ట్ ఇలాంటి సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే దానిలో గాలి అవసరం లేదనమాట. సో ఉదాహరణకు ఇప్పుడు చూడండి, బ్యాక్టీరియాలు కొన్ని కాకై బ్యాక్టీరియా, బ్యాసిలస్, లాక్టోబాసిలస్ మరియు పెన్సిలియం, రైజోపస్, ఆస్ట్రజిల్లస్, ఇంకా ఇవి కాకుండా కొన్ని శైవలాలు ఉన్నాయి. సో ఇవన్నీ చిన్న చిన్న సూక్ష్మజీవులు అనమాట. వీటికి ఏం గాలి అవసరం లేదు, అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదు. సో ఇవి లేకపోయినా కానీ ఇవి ఏం చేస్తాయంటే శ్వాసక్రియ జరుపుకుంటాయి అనమాట. సో వీటిలో జరిగేటువంటి శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ గురించి మొదటగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే వాన్ హెల్మాంట్ అనమాట. ఇప్పుడు మనకు మన శరీరంలో శ్వాసక్రియ అంటే మెయిన్ ఏం జరుగుతాయి? ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ గురించి పరిశోధన ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ వాన్ హెల్మాంట్ అనేటువంటి సైంటిస్ట్ దాని గురించి పరిశోధన చేశారు. తర్వాత ఏం చేశాడంటే ఆయన పరిశోధన నుంచి ఏమి స్థిరంగా కనుక్కోలేకపోయాడు. జస్ట్ ఏమంటే పరిశోధన చేశాడు కానీ ఏది కనుక్కోలేకపోయాడు. తర్వాత దాని గురించి జోసెఫ్ బ్లాక్ అనేటువంటి అతను మరింత పరిశోధన చేసి సో దానికి ఒక ఆయన కనుగొన్నటువంటి వాయువుకు, వాన్ హెల్మెట్ కనుగొన్నటువంటి ఒక వాయువుకు స్థిరమైన వాయువు అని పేరు పెట్టాడు. దీన్ని బొగ్గు పులుసు వాయువు అని కూడా అంటారు. తర్వాత కాలంలో అంటే ప్రజెంట్ జనరేషన్ లో మనం ఈ బొగ్గు పులుసు వాయువు, స్థిరమైన వాయువును ఏమై పిలుస్తున్నామంటే కార్బన్ డైఆక్సైడ్ గా పిలుస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ గురించి మొదటగా ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే జోసెఫ్ ప్రిస్లీ అనమాట. సో ఆక్సిజన్ గురించి అనేక ప్రయోగాలు చేశాడు కానీ ఆయన కనుగొన్న వాయువుకు పేరు ఏం పెట్టలేకపోయాడు అనమాట. తర్వాత ఈయన పరిశోధన గురించి తన ఫ్రెండ్ అయినటువంటి లెవోయిజర్ చెప్పడంతో లెవోయిజర్ ఏం చేశాడంటే మరింత ప్రయోగాలు చేశాడు అనమాట. ఆ వాయువు, ఈ ప్రిస్లీ కనుగొన్నటువంటి వాయువుని అనేక పరిశోధన చేసి దాన్ని ఆక్సిజన్ అనేటువంటి పేరు పెట్టింది ఎవరంటే లెవోయిజర్ అనమాట. సో ఆక్సిజన్ కనుగొన్నది ఎవరంటే జోసెఫ్ ప్రిస్లీ, దానికి పేరు పెట్టిన వాడు ఎవరంటే లెవోయిజర్. అయితే ఆక్సిజన్ అనగా ఏంటి? గ్రీక్ భాషలో ఆమ్లాలను తయారు చేసేదని అర్థం అనమాట. నెక్స్ట్ మనం విడిచే గాలి ఉంటుంది కదా, మనం విడిచే గాలి ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? సున్నపు తేటను తెల్లగా మారుస్తుందని కనుగొన్నది ఎవరంటే లెవోయిజర్. ఇప్పుడు మనం ఇంటికి సున్నం కొట్టామనుకోండి, సున్నం కొట్టినప్పుడు తడిగా ఉంటుంది కదా, కాసేపు అయిన తర్వాత ఆరిపోయిన తర్వాత తెల్లగా మారుతుంది. తెల్లగా మారుతుందంటే ఎందుకు మారుతుంది? అక్కడ ఉన్నటువంటి సున్నపు తేట గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో చర్య జరిపి అక్కడ తెల్లదనంగా అవక్షేపంగా ఏర్పరుస్తుంది. సో ఈ ప్రాసెస్ గురించి మొదటిగా వివరించింది ఎవరంటే లెవోయిజర్. నెక్స్ట్ ఈయన ప్రిస్లీ, సో ఈయన లెవోయిజర్ అనమాట. నెక్స్ట్ శ్వాసక్రియలో వివిధ దశలు. అసలు శ్వాసక్రియలు ఏమేమి దశలు ఉంటాయి? మనకు ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఉంటాయి. సో ఉచ్ఛ్వాస, నిశ్వాస అంటే మనం పీల్చుకోవడం, వదిలేటువంటి ఒకటి దశ. తర్వాత పీల్చుకున్న తర్వాత ఆ వాయువులు అనేది ఊపిరితిత్తులకు వెళ్తాయి కదా. సో ఊపిరితిత్తులకి ఆక్సిజన్ వెళ్తుంది, ఆ ఊపిరితిత్తుల నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఇది సెకండ్ స్టేజ్. మూడో స్టేజ్ ఏమైతుంది? రక్తం ద్వారా వాయు రవాణా. సో మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ రక్తంలో కలుస్తుంది, అక్కడ వ్యర్థంగా ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి రక్తంలోకి వస్తుంది. ఇది మూడో దశ. నెక్స్ట్ నాలుగో దశ ఏంది? రక్తం ద్వారా వెళ్ళినటువంటి ఆక్సిజన్ ఎక్కడ చేరుతుంది? కణజాలాల్లో చేరుతుంది. సో శరీర పదార్థాల నుండి ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థము కణజాల్లోకి వస్తుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ కణజాల్లోకి వస్తుంది. ఇది నాలుగో దశ కదా. ఇప్పుడు కణజాలంలోకి పోయిన తర్వాత ఏం చేయాలి? అది కణాలలోకి వెళ్ళాలి. కాబట్టి కణాల శ్వాసక్రియ అనేది 5వ స్టేజ్ అనమాట. ఈ రకంగా మన శరీరంలో ప్రతి ఒక్క జీవులో జనరల్ గా మన శరీరంలో ఈ దశల్లో శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ శ్వాస వ్యవస్థ అనగా ఏమంటాడు?
బయట నుండి ఊపిరితిత్తులలోని అత్యంత సూక్ష్మ నిర్మాణాలైనటువంటి వాయుగోణులు, వీటిని అల్వియోలై అంటారు. ఈ వాయుగోణులతో మరియు రక్తనాళాల మధ్య వాయు వినిమయం జరగడాన్ని శ్వాస వ్యవస్థ అంటారు. అంటే సింపుల్ అంటే ఇదేం లేదు. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటాం, ఆక్సిజన్ పీల్చుకున్నాక ఊపిరితిత్తులోకి వస్తుంది కదా. ఊపిరితిత్తులో వాయుగోణులు అనేటువంటి అనేక సంచులు వంటివి ఉంటాయన్నమాట. ఆ సంచులు ఏ దానికి కనెక్ట్ అయి ఉంటాయంట? రక్తకేశ నాళికలతో కనెక్ట్ అయిపోయి, అంటే వాయు సంచులో నుంచి ఈ గాలి ఏమైతుంది, రక్తకేశ నాళికల్లోకి వెళ్తుంది. రక్తకేశ నాళికలు ఏం చేస్తాయి? శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుకు తీసుకెళ్తాయి అనమాట. సో ఇక్కడ వాయుగోనికి రక్తకేశ నాళికల మధ్య వాయువులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ రకంగా వాయు వినిమయం అనేది జరుగుతుంది. ఇది నేను దీని గురించి ఇమేజ్ రూపంలో చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్ లో. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే వాయు ప్రసార మార్గం ఏ రకంగా ఉంటుందంటే నాసికాకుహరం అంటే మన ముక్కు యొక్క ఎంట్రన్స్ ఉంది కదా, దాన్ని నాసికాకుహరం అంటాము. ముక్కుని నాసిక అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎపిగ్లాటిస్, గ్రసని, స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, ఊపిరితిత్తులు. మనం అన్ని కూడా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మన నాసిక రంధ్రాలు కదా, ముక్కు ముందు బాగా ఉన్నటువంటి నాసిక రంధ్రాలు ఉంటాయి. ఇవి ఎక్కడికి తెరుచుకోబడి ఉంటాయంటే నాసికా కుహరంలోకి తెరుచుకోబడి ఉంటాయి. నాసికా కుహరం అంటే ఏం లేదు, ఈ ముక్కు యొక్క కంప్లీట్ లోపల భాగాన్ని అంతా నాసికా కుహరం అంటాము. సో నాసికా కుహరం నుంచి గ్రసనికి వస్తాయి, గ్రసని నుంచి స్వరపేటికల నుండి వాయునాళం ఏర్పడిన తర్వాత వాయునాళము శ్వాసనాళాలుగా విడిపడి, శ్వాసనాళాలు కాస్త శ్వాసనాళికలుగా విడిపోయి, శ్వాసనాళికలు మళ్ళా వాయుగోణులుగా మారిపోయి చివరికి రక్తానికి ఆక్సిజన్ చేరుతుంది. దీని ప్రాసెస్ కు రివర్స్ గా కార్బన్ డైఆక్సైడ్ అనేది రక్తం నుండి నాసికా రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ నాసికా రంధ్రాలు అంటే ఏంటివి? ముక్కు ఉన్నటువంటి రెండు రంధ్రాలనే నాసికా రంధ్రాలు అంటారు. వాయువులు శరీరంలోకి ప్రవేశించే మార్గం అంతే కదా. మనం ఈ నాసికా రంధ్రాల ద్వారా కదా ఆక్సిజన్ పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదులుతాము. నెక్స్ట్ నాసికా కుహరం అంటే ఏంటంటే ఇక్కడ ముక్కుని నాసికా కుహరం అనొచ్చు, ముక్కు యొక్క లోపలి భాగాన్ని అంతా. అయితే ఇక్కడ వాయువులు వడపోయబడతాయి. అంటే మనం పీల్చుకునేటువంటి వాయువుల్లో అనేక వాయువులు మిశ్రమం కదా మన గాలి, అక్కడ ఏదైనా వడపోయాలన్నా ఇక్కడ జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి తేమగా ఉండే పొర. ఇక్కడ మనం ముక్కులో ఒకసారి వేలు పెట్టుకొని చూస్తున్నట్లయితే మన చేతికి తేమ తగ్గుతుంది కదా, ఇక్కడ తేమ అనేది ఉంటుంది అనమాట. అంతేకాకుండా ముక్కులో వెంట్రుకలు కూడా ఉంటాయి. ఈ తేమ మరియు వెంట్రుకలు ఏం చేస్తాయంటే మనం పీల్చుకున్నటువంటి గాలిలో దుమ్ము, ధూళి కణాలు ఏవైనా కనుక వచ్చినట్లయితే అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకోకుండా ఆపేస్తాయి అనమాట అక్కడే. మన కటింగ్ షాప్ లోకి వెళ్తే ఏం చేస్తారంటే వాళ్ళు ముక్కులో కూడా ఉన్న వెంట్రుకలను కూడా తీసేస్తుంటారు అనమాట. సో అది ఒక రకంగా మంచిది కావాలన్నమాట. అవి కనుక ఉన్నట్లయితే దుమ్ము, ధూళి రాకోకుండా కాపాడతాయి. నెక్స్ట్ మనకు బయట నుంచి వచ్చేటువంటి గాలి పీల్చుకుంటున్నాం కదా, బయట ఉండేటువంటి గాలికి ఒక ఉష్ణోగ్రత ఉంటుంది, మన శరీరంలో ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీర ఉష్ణోగ్రత 32 డిగ్రీలు అనుకోండి, బయట వచ్చేసి 36 డిగ్రీలు ఉందనుకో. సో ఇవి రెండు బ్యాలెన్స్ గా లేవు కదా. అప్పుడు ఏం చేస్తుంది నాసికా కుహరంలో బయట నుంచి వచ్చేటువంటి 36 డిగ్రీల టెంపరేచర్ ని 32 డిగ్రీల టెంపరేచర్ గా మార్చేస్తుంది. ఎందుకంటే రెండు సమంగా ఉంటేనే, లేకపోతే ఆ వేడి గాలిని మన శరీరం తట్టుకోలేదు అనమాట. నెక్స్ట్ గాలి ఎక్కువ తేమకు గురవుతుంటుంది. మనం పీల్చుకునేటువంటి గాలి ఈ నాసికా కుహరంకి రాగానే ఎక్కువ తేమగా అవుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నాం ఆల్రెడీ, వేలు పెట్టి చూసినప్పుడు తేమ చేతికి తగిలింది కదా, అక్కడ తేమ ఎక్కువగా గురి అవుతుంది. ఏది గాలి, మన పీల్చే గాలి గురి అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి గ్రసన్ అంటే ఇక్కడ ఉంది చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. గ్రసన్ అంటే ఇది గ్రసని, ఈ భాగం. నెక్స్ట్ గ్రసన్ ఏమని చెప్తుందంటే గాలిని వెచ్చ చేయడము, అలాగే తేమగా చేయడము. సో మనం పీల్చుకునేటువంటి గాలి అతిగా తేమగా ఉంటే, ఇప్పుడు మన శరీరానికి 32 అని చెప్పినాం కదా, ఒకవేళ బయట చలికాలంలో గాలి పీల్చుకుంటే చాలా చల్లగా ఉంటది కదా, అది ఒక 28 ఉంది అనుకో, దాన్ని ఏం చేయాలి 32కు పెంచాలి. అలా చేస్తుంది పని. అలాగే తేమగా చేయడము, సో బయట ఎక్కువ 36 ఉంది, మనకు కావాల్సిన 32 కదా, దాన్ని తేమగా చేయడం చేస్తుంది. అలాగే శ్వాస మరియు జీర్ణ వ్యవస్థలు కూడా కొనసాగుతాయి దీంట్లోనే, గ్రసనలోనే. గ్రసన ఏం చేస్తుందంటే శ్వాసకు అలాగే జీర్ణ వ్యవస్థ రెండింటిని కూడా సమన్వయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఉపజీవిక అంటే ఎపిగ్లాటిస్ అంటారు, లేదా కొండనాళిక అని కూడా పిలుస్తారు. ఇది ఏం చేస్తుందంటే ఆహారానికి వాయు మార్గాలను నియంత్రిస్తుంటుంది. అంటే ఆహార నాళాన్ని, వాయు నాళాన్ని రెండింటిని కూడా కంట్రోల్ చేసేది ఏంటంటే ఉపజీవిక అనమాట. సో ఇక్కడ మీరు గమనించేస్తే ఇక్కడ ఎపిగ్లాటిస్ అని ఒకటి ఉంది కదండి, ఇక్కడ చూడండి ఎపిగ్లాటిస్ అనేది ఇక్కడ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే జీర్ణ వ్యవస్థను అలాగే శ్వాస వ్యవస్థను రెండింటిని కంట్రోల్ చేసేది అదే.
నెక్స్ట్ స్వరపేటిక. స్వరపేటిక అనేది ఇక్కడ స్వరపేటికలో రెండు స్వరతంతులు ఉంటాయన్నమాట. వీటి కంపనాల ఆధారంగా మాట్లాడడము, పాటలు పాడడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే స్వరపేటికలు మనం మాట్లాడేటప్పుడు మాట్లాడేటట్టు ముందుగాల అవి క్లోజ్ అయి ఉంటాయి అనమాట. క్లోజ్ అయినప్పుడు ఊపిరితిత్తుల నుంచి వచ్చేటువంటి గాలి వల్ల అక్కడ కొంచెం కంప్రెషన్ గురవుతుంది అనమాట. ఆ గాలి కంప్రెషన్ గురైపోయి అది బయటకు వచ్చిన తర్వాత పాటల రూపంలోనూ మనకు వినిపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇక స్వరపేటికలో ఉన్నటువంటి స్వరతంతుల వల్లనే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వాయునాళం. మన వాయునాళం చూడొచ్చు. స్వరపేటిక కింద వాయునాళం ఉంది కదా, బొంగురాలుగా ఉంది. మనము ఎప్పుడైనా మటన్ కనుక తీసుకున్నట్లయితే మటన్లో అక్కడ మనం ఈ వాయునాళాన్ని మనం గమనించవచ్చు.